సరే ఎస్ఎల్బిసి వస్తే మా నల్లగొండకు ఎక్కడిది నేను పుట్టినప్పటి నుంచి సొరంగం తవ్విపెట్టు నల్లగొండకు బువ్వ పెట్టని నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు స్లోగన్స్ రాస్తుంది నేను పోయినా చిన్నప్పుడు నాకు డబ్బులు ఇస్తా అంటే దుశ్శాల సత్యనారాయణ ఉండే రామకృష్ణ నీకు డబ్బులు ఇస్తా 5 రూపాయలు 5 రూపాయలు ఇస్తా నీకు గోడల మీద మొత్తం మ్యూలే మొత్తం నువ్వు పెయింటింగ్ రాయాలంటే నేను సొరంగం తవ్విపెట్టు నల్లగొండ బువ్వ పెట్టు ఈ స్లోగన్ వాల్ పెయింటింగ్ గోడ మీద రాసిన ఇప్పుడు నేను పిహెచ్డి ఇప్పుడు నాది పిహెచ్డి అయిపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటికి నా నీళ్లు ఎస్ఎల్బిసి నీళ్లు మా పొలంలోకి రాలే నల్గొండ జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు మరి ఆ సొరంగం తవ్వుతామని మన అన్నారు సరే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది జరిగింది మరి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉమ్మడి మహబూబ్నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం అంటే మా నేత వచ్చిండు ఇది మన దక్షిణ తెలంగాణ రేవంత్ రెడ్డి ఆయన ఉత్తర తెలంగాణ ఆయన చూసుకున్నాడు అయిపోయింది కేసీఆర్ మరి ఇప్పుడన్నా అవుతుందా అని కోటి ఆశతో ఎదురు చూస్తున్నాము మాకు గనక ఎస్ఎల్బిసి ఇస్తే ఆయన దేవుడిగా మాకు అపరాధ భగీరథుడు ఆయన ఎవరు రేవంత్ రెడ్డి అదే అంగట్లో అన్ని ఉన్న అల్లునోట్ల శని ఉన్నట్టు మాకు చెప్పుకోవడానికి మాత్రం కృష్ణానది హాయిగా ఉంది శ్రీశైలం కూడా మాకు కొంత ఉంది ఆ మూసి కూడా మంచిగా దాన్ని శుద్ధి చేసి ఆ నీళ్ళు కూడా మీకు ఇస్తా అంటుండు కానీ మూసి నీళ్ళు ఎక్కడికి పోతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అంటే నల్గొండ కింద నుంచి వెళ్ళిపోతాయి మన సూర్యాపేట ఆ ఊపు నుంచి కానీ నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చే నీళ్ళు లేవు మాకు ఎస్ఎల్బిసి మాత్రం గతి అది ఎన్టీఆర్ మంచిగా మాకు ఉబ్బిచ్చిండు మీకు నీళ్ళు వస్తాయని ఆ తర్వాత పోయి కొంచెం మనకు ఎల్మెడి మాధవరెడ్డి ఉన్నప్పుడు కొంత ముందు జరిగింది కలెక్టరేట్ కట్టిండు తర్వాత ఎస్ఎల్బిసి ఇప్పుడు ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్